నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నారీ శక్తి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. రాజ్యాలను నిలబెట్టాలన్నా, రాజ్యాలను కూల్చాలన్నా, కష్టంలో తెలివైన ఆలోచనలతో వాటిని అధిగమించాలన్నా ఒక మహిళతోనే సాధ్యమవుతుంది అని నమ్మే అమ్మాయిల్లో నేను ముందడుగులో ఉంటాను. ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా చీనా వంతెన దీనికోసం పనిచేసిన నారీ శక్తి ప్రొఫెసర్ మాధవీలత గారి గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా అంటే అతి పెద్ద వంతెన నిర్మాణంలో ఒక మహిళ ప్రముఖ పాత్ర పోషించింది అని తెలిస్తే చాలా గర్వంగా అనిపించింది. అందుకే ఆవిడకు డెడికేట్ చేయడానికి, అలాగే ఆవిడ గురించి ఈ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. చీనాబు వంతెన నిర్మాణ సాకారంలో ముఖ్య భూమికను పోషించింది ఓ శక్తి స్వరూపిణి. ఆమె పేరే ప్రొఫెసర్ మాధవీలత. సాదాసీదాగా కనిపించే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్నారు. 2000 సంవత్సరంలోనే ఆ కలలకు ఊపిర్లూదారు. దానిని సాకారం చేస్తూ జూన్ 6, 2025న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ని దేశం గర్వించే విధంగా ప్రారంభించారు. తన 17 సంవత్సరాల కృషి ఎట్టకేలకు సాకారం అవ్వడంతో మాధవీలత ఆనందానికి గురయ్యారు. 2 దశాబ్దాలకు పైగా చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి సాంకేతిక సహాయాన్ని అందించిన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి చెందిన జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాధవీలత గురించి మరిన్ని వివరాలు చెప్తాను. ప్రొఫెసర్ మాధవీలత 1992లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU నుంచి సివిల్ ఇంజనీర్ లో బీటెక్, ఆ తర్వాత ఆమె NIT వరంగల్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పట్టా పొందారు. అక్కడే బంగారు పతకాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమె IIT మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో PhD సాధించారు. చీనాబు వంతెన ప్రాజెక్టుతో ప్రొఫెసర్ మాధవీలత అనుబంధం అదే సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా దాదాపు 2 దశాబ్దాల పాటు నిరంతర సాంకేతిక సహాయాన్ని ఆమె ప్రభుత్వానికి అందించారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని సాకారం చేసేందుకు పరితపించారు. ఇంజనీర్లకు మార్గనిర్దేశకం చేస్తూ వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రోత్సహించారు. మాధవీలత సహాయ సహకారాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. స్వయంగా ఎన్నోసార్లు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. పరిశీలన జరిపి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. నిర్మాణాత్మక సమాలోచనలో భాగస్వామ్యులయ్యారు. అక్కడి భూమి స్వభావాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణమైన ముడిసరుకులను వినియోగం, నిర్మాణ కొలతలు, వాటి రూపురేఖలను గురించి సలహాలు, సూచనలను పంచుకున్నారు. అయితే ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కట్టడం నిర్మించడం అంటే మాటలు కాదు. అందుకు తపన ఉంటే సరిపోదు. సరైన అవగాహన, అందుకు సంబంధించిన విషయ అనుభవం కూడా ఎంతో అవసరం. చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదాలకు దారితీస్తుంది. పటిష్టమైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం మాధవీలత అనుభవాన్ని మన కళ్లకు కడుతుంది. వాస్తవంలో మాధవీలత దేశంలోని ప్రముఖ జియో టెక్నికల్ నిపుణులలో ఒకరిగా ఎదిగారు. అనుబంధ రంగంలో దశాబ్దాలుగా ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు అలంకారంగా మారాయి. అది మాత్రమేనా, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి ఉత్తమ మహిళా జియో టెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డును కూడా అందుకున్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని స్టెమ్ విభాగంలో టాప్ 75 మహిళల్లో ఒకరిగా నిలిచారు. నేడు IIScలో భావి ఇంజనీర్లకు HAG గ్రేడ్ ప్రొఫెసర్ గా మార్గదర్శనం చేస్తున్నారు. సమర్థులని సవాళ్లు పలకరిస్తాయనేందుకు ఈ నారీ శక్తి ఓ చక్కటి ఉదాహరణ. చీనాబ్ నదిపై వంతెన నిర్మాణం ఓ పెను సవాలు. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై అంతెత్తున రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం ఏమీ ఆషామాషి విషయం కాదు. అదొక పెను సవాల్ వంటిది. నదికి 359 మీటర్ల ఎత్తులో, అంటే ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందంటే అతిశయోక్తి కాదు. అదొక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పుకోవాలి. కొండవాలులో పెలుసైన రాతితో ఉన్న లోయలో అసామాన్యమైన చీనాబ్ నది సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతికూల వాతావరణం, భౌగోళిక అస్తిత్వాన్ని తట్టుకునే విధంగా స్థిరమైన పద్ధతులను సిఫారసు చేసే బాధ్యతను మాధవీలత తన భుజాలపై వేసుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, భూ ప్రకంపనలను తట్టుకోగలిగేలా పునాదులను రూపొందించడంలో సహకరించడం ద్వారా ఆమె మొదటి విజయం సాధించారు. ఒకానొక సందర్భంలో మాధవీలత మాట్లాడుతూ అత్యంత కష్టతరమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన చీనాబ్ నదిపై భద్రతాపరంగా నిర్ణయాలను తీసుకునేందుకు 3 సార్లు పరిశీలనలు జరిపి ప్రతిపాదనను ధృవీకరించాల్సి వచ్చిందన్నారు. ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో కలిసి పనిచేస్తూ ప్రతి క్షణం మార్పులు చేర్పులు చేశారు మాధవీలత. ప్రభుత్వ సహకారం, భవ్య భారత సాకారానికి కలలు కనే నాయకత్వం మద్దతుతోనే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ సాకారమైందన్నారు. దేశ చరిత్రలో గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ గా ఇది నిలిచిపోతుంది. ప్రొఫెసర్ మాధవీలత భారతీయుల గుండెల్లో
ఎప్పుడు గుర్తుండిపోతుండ్రు, చాలా గర్వంగా ఫీల్ అవ్వడానికి కారణమవుతారు. ఏదేమైనా కానీ మాధవీలత గారికి భారతీయులందరి తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి మహిళలే అనేక మంది ఆడవాళ్ళకు ఆదర్శం. సాధించాలి అనే తపనుంటే సమయం పట్టొచ్చు కానీ సక్సెస్ సాధ్యమని చూపించింది మాధవీలత. మాధవీలత అడుగుజాడల్లో మహిళలందరూ నడవాలని నాతో సహా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.